వెల్కమ్ టు యూవర్స్. దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు దారితీస్తుంది సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓట్లు ఉంటాయా లేదా, తమ భవిష్యత్తు ఏంటి అనే పరిస్థితి దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉంది. మరి బంగ్లాదేశ్లో సర్ యొక్క ప్రభావం ఎంత ఉందో, ప్రభుత్వాలు మారే విధంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కావచ్చు, వాళ్ళ ఓట్ల కోసం అక్రమ రవాణాకి గత ప్రభుత్వం తెరదీసింది మమతా బెనర్జీ గారి ఆధ్వర్యంలో. మరి బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి అక్రమ చొరబాటుదారులని ఏరిపారేశారు కాబట్టి ఈరోజు సస్యశ్యామలంగా బంగ్లాదేశ్, అదే వెస్ట్ బెంగాల్ ముందుంది. బంగ్లాదేశ్ నుంచి ఆ దేశంలో ఉండే చొరబాటుదారులు, ఉగ్రవాదులు భారతదేశంలో సొరంగాల ద్వారా 200 సొరంగాలు ఉన్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గత ప్రభుత్వం మమతా బెనర్జీ గారు ఎంత దారుణంగా పరిపాలించారు. సరే, ఏదేమైనా కానీ గుజరాత్లో దాదాపు కొన్ని లక్షల ఓట్లు తీశారు సర్ అనే ఇదితో. అంటే అక్రమ చొరబాటుదారులు, అక్రమ ఓటర్లు ఈ దేశంలో వచ్చి ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఈ గాలి పీల్చుకుంటా ఈ దేశానికి అన్యాయం చేసే వాళ్ళనే అక్రమ చొరబాటుదారులు అంటారు. అది రోహింగ్యాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి గుజరాత్లో కొన్ని లక్షల ఓట్లు తీశారు, యూపీలో 6.5 లక్షల ఓట్లు తీశారు. తర్వాత అంటే ఎన్ని దొంగ ఓట్లు కావచ్చు, ఆయా పార్టీలు గెలుపోవటం నిర్ణయించే ఓట్లు కావచ్చు. ఇక ఈ రాష్ట్రాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్ వంతు అయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి, దాని పురపురాలు ఏంటి, దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఓట్లు ఎన్ని ఓట్లు పోతున్నాయి అంటే దాదాపుగా 89 లక్షల ఓట్లు పోతున్నాయి అంటారు. దాంట్లో ముఖ్యంగా హైదరాబాదు ఓట్లు చూసుకుంటే దాదాపుగా 82 లక్షలు, దాదాపు 42,000 ఓట్లు ఒక హైదరాబాద్లోనే ఉన్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఓల్డ్ సిటీ కేంద్రంగా రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసవాదులు ఇక్కడ ఓట్లు పుట్టించుకొని ఇక్కడ అక్రమంగా కరెంటు కలెక్షన్స్ కావచ్చు, నీటి కుళాయి కావచ్చు, ఆయా పార్టీలు ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా మద్దతు ఇచ్చే పార్టీలు ఏదైనా కానీ మన దేశం భారతదేశం, సువిశాలమైన భారతదేశం, 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న భారతదేశం, 145 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన జనాభా పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం చైనాను దాటి. మరి ఆర్థికంగా 4th ప్లేస్లోకి వచ్చాం. అమెరికా, చైనా, ఆ తర్వాత ఇప్పుడు రష్యా, ఇప్పుడు ఇండియా, జపాన్ కూడా దాటాం. మరి అటువంటి సుస్థిరమైన భారతదేశం మోదీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నప్పుడు, మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశంలో చొరబాటు ఉండి మన దేశం పైన పెత్తనం ఏంటి, ఇది ఎక్కడో చాట కట్టడి వేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఇంత మనకొచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆశ్చర్యంగా ఉంది. నిన్ననే సర్ ప్రక్రియ ప్రారంభమైంది. వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి 1000 మందిని దగ్గరికి ఇంటికి డైరెక్ట్గా వెళ్ళాలి. 3 సార్లు రివిజన్గా చేసుకోవాలి. ఓటు ఏంటి, దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా, పేరు కరెక్ట్గా ఉందా లేదా, తండ్రి ఉన్నాడా, చనిపోయాడా, చనిపోతే ఓటు లిస్టులో ఎందుకు ఉంది, ఇవన్నీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు. నో డౌట్ ఎట్ ఆల్. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు ఇక్కడ. అంటే ఈ ప్రక్రియ అనేది మొదటి నుంచి వచ్చేది. ఇది అశ్రద్ధ చేసి సరే ఎవరు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు చాలా నిక్కచ్చిగా పనిచేస్తూ ఉంది అన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి ఏంటంటే టెర్రరిస్ట్ మూలాలు ఎక్కడున్నా హైదరాబాదు, ఎక్కడ ఇన్సిడెంట్స్ జరిగిన, ఢిల్లీలో జరిగిన, గుజరాత్లో జరిగిన, అహ్మదాబాద్లో జరిగిన, బెంగళూరులో జరిగిన మూలాలన్నీ కూడా హైదరాబాద్లో అంటారు. ఎందుకు వచ్చింది, వాళ్ళని పెంచి పోషిస్తుంది ఎవరు? హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఎందుకు ఏర్పడింది? ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తేడా లేకుండా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసించే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. 3,000 రూపాయల ఉద్యోగం నుంచి 3 లక్షల ఉద్యోగం హ్యాపీగా బతకవచ్చు. వాతావరణం బాగుంటుంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీస్ ఉంది, దాంతోపాటు ఇంటర్నేషనల్ ఇది ఉంది, ఎయిర్పోర్ట్ కూడా. అటువంటిది ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో చాలా సురక్షితంగా ఉండాలి. ఈ గాలి పీల్చుకుంటా, ఈ నేల మీద ఉంటా, ఇక్కడ తిండి తింటా, ఈ గడ్డ మీద ఈ దేశానికి మోసం చేసేవాళ్ళు ఇక్కడ ఉండకూడదు అనేది అందరూ చెప్తున్నమాట. ఏదేమైనా కానీ ఇందాక చెప్తున్నట్టు మరి అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఎలక్ట్ అయింది. ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పినారు. అటు బీజేపీ ఎలక్ట్ అయింది, ఇటు బీఆర్ఎస్ కూడా ఎలక్ట్ అయింది. రోహింగ్యాల రూపంలో ఓల్డ్ సిటీలో ఇందాక నేను చెప్పినట్టుగా 42,000 మంది ఉన్నారంటే మరి గెలుపోటములు ఎంఐఎం కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, చూసి చూడనట్టుగా ఉండబట్టి వాళ్ళకి అక్రమంగా ఓటు హక్కు వస్తుంది, అక్రమంగా వాళ్ళకి ఆధార్ కార్డు వస్తుంది, ఉచితంగా ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారు. ఈ భూమిని, ఈ దేశాన్నే నాశనం చేయాలని చూస్తున్నారు. మరి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఏర్పరేయాల్సిందే కదా. తెలంగాణ వ్యాప్తంగా 89 లక్షల ఫేక్ ఓట్లు ఉన్నాయంటే డెఫినెట్గా అది ఏర్పరేస్తారు. దాంట్లో భాగంగా హైదరాబాద్లో
కరెంటు బిల్లు కూడా కట్టకుండా ఓల్డ్ సిటీలో అక్కడికి వెళ్ళాలంటే భయం అనేది అధికారులు ఉంది. మరి అది భయం ఇప్పుడు పోగొట్టి సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటాయి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉంటారు. నిర్దాక్షిణంగా రూల్ ప్రకారం రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. రూల్ ప్రకారం మీరు మీ పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ చూపించాలి, మీ పాన్ కార్డ్ చూపించాలా, మీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలా. అన్ని ఆధారాలు వాళ్ళు అడిగిని మీ ఇంటికి వచ్చినప్పుడు ఆఫీసర్స్ చూపిస్తే మీ ఓటు హక్కు ఉంటుంది. లేకపోతే నిర్దాక్షిణ్యంగా తీసే హక్కు భారత ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలక్షన్ కమిషన్ అనేది ఆర్టికల్ 324 ప్రకారం ఇండిపెండెంట్ బాడీ. ఆ ఆదేశాలకు అనుగుణంగా అందరూ పనిచేయాల్సిన అవసరం. ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేదు. ఏదైనా కానీ అక్రమ చొరబాటుదారులు, అది రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, బెంగాల్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా హైదరాబాద్లో వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. హైదరాబాద్ సిటీ బాగుండాలంటే, శాంతి భద్రత విషయాల్లో చక్కగా ఉండాలంటే 2034 హైదరాబాద్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా. 2034 హైదరాబాద్ అంతా ఎదుగుతుంది. ఒక ఎకరం 252 కోట్లు పలికే ఈ రోజుల్లో మనం మనుషులు సురక్షితంగా ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది, డిఫెన్స్ మెకానిజం ఉండాలి. ఫ్యూచర్లో అంబేద్కర్ గారు చెప్పినప్పుడు సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి హైదరాబాద్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత అన్ని పార్టీలది ఉంది, ముఖ్యంగా ప్రజలది ఉంది. ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో, నిన్న కొన్ని ఛానల్స్ కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అని చెప్పి వెళ్ళినప్పుడు అక్రమంగా డైరెక్ట్గా కరెంట్ లైన్లు తీసుకొని మీటర్ లేకపోయినా కానీ వేసుకుంటున్నారంటే మన దేశం వచ్చి మన గడ్డ మీద ఉంటే అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి అక్రమంగా ఉండే ఫేక్ ఓట్లను తొలగించాల్సిన ఎన్ని లక్షలున్నా, అదేవిధంగా హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఉన్న 42,000 మందిని, అది రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది అనేది అందరూ చెప్తున్నమాట. అప్పుడే హైదరాబాద్ సురక్షితంగా మోస్ట్ లివబుల్ సిటీగా ఉంటుంది అంటలో అది 100% కరెక్ట్.